ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా. ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం? హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. ఇంకొక రోజే ఉంది మే 2024 ఫినిష్ కావడానికి అండ్ టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ కావడానికి. ఈ మంత్ లో పెద్దగా మూవీస్ ఏం రాలేదు అండ్ వచ్చినా కూడా థియేటర్కి వెళ్ళి చూసేంత ఎక్సైట్మెంట్ ఏ మూవీ కలగలేదు. అండ్ ఆల్సో మూవీస్ కూడా ఓటీటీలోకి ఫాస్ట్ గా రావడం వల్ల చూడాలనే ఆలోచన కూడా చాలా మందికి తగ్గిపోయింది. బట్ ఇప్పుడు రాబోయే మూవీస్ అండ్ అప్డేట్స్ అయితే మెంటల్ మాస్ అంతే. టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్ లోడింగ్ దానికోసం మొదలైన కొన్ని అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఒక విషయం చెప్పాలి. మన ఛానల్ 0 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్ 200+ ఉంది. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో హిట్ వీడియోస్ ఉన్నాయి అండ్ ఫ్లాప్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ హిట్ అండ్ ఫ్లాప్ వీడియోస్లో 1 బ్లాక్ బస్టర్ వీడియో ఉంది. అది వచ్చేసి లెట్స్ టాక్ హనుమాన్ వీడియో. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసి ముంగల ఈ వీడియో వర్కౌట్ అవుతుందా లేదా, చేయొచ్చా లేదా, మన వల్ల అవుతుందా అనే ఎన్నో డౌట్స్ తోటి స్టార్ట్ చేసాం. అండ్ ఆ వీడియో రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 12K+ ఉంది. సో ఈ 200+ రావడం అండ్ ఈ వీడియో బ్లాక్ బస్టర్ కావడం, ఈ రెండింటి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కొత్త కంటెంట్ని స్టార్ట్ చేద్దామనే ఒక ఆలోచనతోటి మేము ముందుకు వస్తున్నాం. అదేంటనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుందా అదేంటనేది. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్. ఇందులో ఫస్ట్ వన్ అప్డేట్ వచ్చేసి మనందరి ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ కల్కి 2898 AD. ఈ మూవీ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేశాం. ఫైనల్లీ మూవీ వచ్చేస్తుంది ఇంకొక 1 మంత్లో. అండ్ మూవీ ఇంకో 1 మంత్ ఉంది అండ్ అప్డేట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా ఏం లేదు అని అనుకున్న టైంకి బుజ్జి అండ్ భైరవ్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. అండ్ ఆ గ్లింప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మన ప్రభాస్ గారి లుక్స్ కానీ, స్వాగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఏకదమ్ అంటే ఏకదమ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ వాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మన కీర్తి సురేష్ వాయిస్ అయితే ఆసమ్ అనిపించింది. సో ఈ మూవీ నుంచి అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ అందరికి తెలిసిందే, ఈ మూవీ నుంచి కల్కి అండ్ భైరవ ఎపిసోడ్ 1 రాబోతుంది. అది కూడా మే 31 ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తాను దీనికోసం అయితే. అండ్ ఎవరైనా థియేటర్లో చూడాలనుకుంటే దాని యొక్క లిస్ట్ వచ్చేసి ఇది. అండ్ ఆల్సో ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ మూవీ నుంచి నెక్స్ట్ వీక్ అంటే జూన్ 1st వీక్లో ట్రైలర్ ఉండబోతుందని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్, సెకండ్ అప్డేట్ వచ్చేసి ఓజీ వజాస్ గంభీరా. ఈ మూవీ నుంచి చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. అందులో మనకు బాగా ఎక్సైట్ అనిపించిన అప్డేట్స్ కొన్ని మాట్లాడుతాం. అందులో ఒకటి వచ్చేసి ట్రైలర్ కట్ ఆల్రెడీ అయిపోయింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఓజీ ఫుల్ ఫామ్ వచ్చేసి వజాస్ గంభీరా. గంభీర్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి నేమ్ అండ్ వజాస్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి గురువు. సో ఈ మూవీ వచ్చేసి జాపనీస్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని టాక్ నడుస్తుంది. అండ్ ఆల్సో మన పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీ మీద అని చెప్పేసి మన సుజిత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఒక షూట్ కోసం హాఫ్ డేలో అయిపోయేదాన్ని దాన్ని 3 days షూట్ చేశారు. అండ్ దీని మీద ఇంట్రెస్ట్ మన పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉందని చెప్పేసి చెప్పారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఐఎమ్ రియల్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ షూట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మన పవన్ కళ్యాణ్ గారి కొన్ని పొజిషన్స్ మాత్రం మిగిలిపోయినాయి. ఏపీ ఎలక్షన్ తర్వాత షూట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి టాక్ నడుస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతుంది. అదే రోజు లక్కీ భాస్కర్ అనే మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. బట్ ఆ మూవీ రిలీజ్ అనేది ఓజీ రిలీజ్ మీద డిపెండ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ సెప్టెంబర్ 27th ఓజీ వస్తే మాత్రం లక్కీ భాస్కర్ అనే మూవీ పోస్ట్ పోన్ ఖచ్చితంగా అవుతుంది. అది మన నాగవంశీ గారు చెప్పారు. ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా. ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం? అది మాకు తెలియదు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హరోం హరా ట్రైలర్. ఈ ట్రైలర్ ని మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చూడడానికి కొత్త కాన్సెప్ట్ లెక్క అనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెరిఫిక్ ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి జూన్ 14 రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో ఈ మూవీ వచ్చేసి మన సుధీర్ బాబు గారికి మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని చెప్పేసి గట్టి టాక్ నడుస్తుంది. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నేనైతే జూన్ 14 కోసం చాలా వెయిట్ చేస్తున్న మూవీ కోసం. మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ ఫ్రమ్ మనమే మూవీ. ఈ మూవీ నుంచి థర్డ్ సింగ్ రిలీజ్ అయిపోయింది. అండ్ సాంగ్ లో అయితే మంచి వైపు ఉంది. అండ్ ఈ సాంగ్ వచ్చేసి వెడ్డింగ్ సాంగ్. అండ్ మ్యూజిక్ బై హేషామ్ అబ్దుల్ వహాబ్. అండ్ లిరిక్స్ బై కాసాల శ్యామ్ గారు. అండ్ వోకల్స్ బై రామ్ మిర్యాల. అండ్ ఈ మూవీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 8 days లో రిలీజ్ కాబోతుంది. అది కూడా June 7. సో రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీమ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే అప్డేట్లు ఇస్తుంది. ఈ అప్డేట్స్ ఏదో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇచ్చుంటే మనకు కొంచెం వైబ్ ఉంటుండే, కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుండే. బట్ ఇప్పటికి కూడా లేట్ అయిందేం లేదు. ట్రైలర్ బాగుంటే మాత్రం మూవీ మాత్రం పగిలిపోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇప్పటి వరకు వచ్చిన టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపించినాయి. అండ్ ప్రతి దాంట్లో ఒక వైబ్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఫన్ వైబ్. అండ్ ఎక్కడో ఈ మూవీలో కూడా ఎమోషన్ ఉంటుందని చెప్పేసి నాకు గట్టి నమ్మకం. సో ట్రైలర్ లాగానే ఏమన్నా చూపిస్తారేమో చూడాలి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. అండ్ జూన్ లో చూడబోయే ఫస్ట్ మూవీ వచ్చేసి ఇదేనేమో అని నా ఫీలింగ్. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్ ఫ్రమ్ గేమ్ చేంజర్ అండ్ దేవర మూవీ. ఈ 2 మూవీస్ నుంచి అప్డేట్ ఏంటంటే ఈ 2 మూవీస్ ఆర్ రిలీజింగ్ ఇన్ అక్టోబర్.
అండ్ దేవర నుంచి అండ్ గేమ్ చేంజర్ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిపోయినాయి. మన గేమ్ చేంజర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి దేవర ఫస్ట్ సింగిల్ విషయానికి వస్తే దేవర ఫస్ట్ సింగిల్ వాస్ టెరిఫిక్ అంటే టెరిఫిక్, గూస్ బంప్స్ తెప్పించిన నాకైతే. అండ్ ఈ సాంగ్ లో నాకు బాగా అనిపించిన లిరిక్స్ వచ్చేసి బాబా ఏం లిరిక్స్ సార్, లిరిక్స్ మాత్రం తోపు అనిపించినాయి. వెయిటింగ్ సెకండ్ సింగిల్ అండ్ వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ దీస్ 2 ఫిలిమ్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన చిరంజీవి గారు అండ్ మోహన్ రాజా కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. ప్రస్తుతానికి అయితే స్టోరీ డిస్కషన్ లో ఉంది. ఆఫ్టర్ విశ్వంబర ఇమీడియట్ స్టార్ట్ చేసే ఫిలిం వచ్చేసి ఈ ఫిలిం అని టాక్ నడుస్తుంది. సో ఇదే ఫ్లో లో విశ్వంబర విషయానికి వస్తే విశ్వంబరలో కూడా ఇంకొక హీరోయిన్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పటికే 3 యాడ్ అయిపోయారనే టాక్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారని కూడా టాక్ నడుస్తుంది. వాళ్ళు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ విశ్వంబర మూవీ ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ది థియేటర్స్. గోయింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి NBK 109 ఈ మూవీ నుంచి సెకండ్ గ్లింప్స్ రాబోతుంది. అది కూడా June 10న. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ వస్తుందని చెప్పేసి కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాయన్ మూవీ నుంచి ఈ మూవీ June 13న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి అండ్ 2 సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి భారతి 2 ఈ మూవీ July 12న రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో ఈ మూవీ నుంచి కూడా 2 సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి అండ్ 2 సాంగ్స్ వాస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఈ సాంగ్స్ కి మ్యూజిక్ వచ్చేసి AR రెహమాన్ అనుకున్నా, బట్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి మన అనిరుద్ గారు. అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే AR రెహమాన్ గారి మ్యూజిక్ వైపు తెప్పించారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ భారతి 2 మూవీ. అండ్ ఆల్రెడీ వచ్చేసిన అప్డేట్స్ గురించి ఒక లుక్ వేద్దాం. అందులో పుష్ప ది రూల్ నుంచి సెకండ్ సింగిల్ అండ్ ఈ సెకండ్ సింగిల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సాంగ్ ను వాడింది శ్రేయ ఘోషల్ గారు 6 లాంగ్వేజెస్ లో. సాంగ్ చాలా బాగా అనిపించింది అండ్ సెట్ లోనే వీడియో తీయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ పుష్ప ది రూల్. అండ్ ఆల్సో రిలీజ్ విషయానికి వస్తే లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ ఈ మూవీ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. అది కూడా మీరు డేర్ చేస్తేనే. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి రేపు రిలీజ్ కాబోయే మూవీస్ గురించి మాట్లాడదాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. లుక్స్ లైక్ రస్టిక్ అండ్ వెరీ బోల్డ్ డైలాగ్స్. చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ రిలీజ్ కాబోయే మూవీ వచ్చేసి గమ్ గమ్ గణేష. అండ్ ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ లో చాలా యాక్షన్ అండ్ ఫన్ ఉందని పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడాలి ఈ మూవీ కూడా ఎలా ఉంటుందో. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బజ్జా వైవేగం. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది అండ్ ట్రైలర్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ట్రైలర్ మొత్తంలో యాక్షన్ ఉంది అండ్ ఎమోషన్ కూడా ఉంది. మన హీరోకి మాత్రం 2-3 డైలాగ్స్ ఉన్నాయి. మూవీలో ఎంత ఉంటుందో మనకు తెలీదు. సో చూడాలి ఈ మూవీ కూడా. రేపు రిలీజ్ కాబోయే ఈ 3 మూవీస్ లో మీరు ఏ మూవీని ఫస్ట్ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ 3 మూవీస్ లో 2 మూవీస్ అయితే చూడగలుగుతా, ఎందుకంటే మా ఊర్లో 2 థియేటర్లు ఉన్నాయి. సో ఈ 2 థియేటర్లో ఏ మూవీ పెడితే ఆ మూవీకి వెళ్ళిపోవడమే. అండ్ ఇంకో మూవీ అంటారా, ఇంకో మూవీకి ఇంకో ఊరికి వెళ్ళిపోవాల్సిందే. సో ఈ 3 మూవీస్ యొక్క రివ్యూ మన ఛానల్లో వస్తుంది. మేబీ లేట్ అవ్వచ్చు, బట్ ఇట్ కన్ఫర్మ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడాలనుకున్న ప్రతి అప్డేట్.